ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ సీతారామచంద్రమూర్తికి అష్టోత్తర శతకలశాభిషేకం. తిరుపతి కోదండ రామాలయంలో ఆషాఢ పూర్ణిమ ఉత్సవం. నందలూరులో శ్రీ సోమనాథ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై స్వామివారి దివ్య కటాక్షం. తాళ్లపాకలో శ్రీ సిద్ధేశ్వర స్వామి వారికి సింహవాహనం. హనుమంత వాహనంపై శ్రీ చెన్నకేశవ స్వామి వారి దర్శనం. శ్రీవారి భక్తకోటికి టీటీడీ ఆత్మీయ ఆతిథ్యం. అమూల్యమైన సేవలు. తిరుమలలో నిరంతరాయంగా కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ. ప్రత్యేక కథనం. అభిషేకోత్సవంలో జానకీరాములు దివ్యంగా శోభిల్లారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం ఆషాఢమాసం పౌర్ణమిని పురస్కరించుకుని సీతారామ లక్ష్మణులకు అష్టోత్తర శతకలశాభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆకమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీకృష్ణ స్వామి వారి ఉత్సవమూర్తులను, శ్రీ సుదర్శన చక్రతాల్వాలను ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్వికులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లో నింపిన పరిమళ ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, శ్రీ లక్ష్మణస్వామి, శ్రీకృష్ణ స్వామి వార్లకు కనుల పండుగ స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై సేవాకాలం, శాతుమొర, ఆస్థానం జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
అన్నమయ్య జిల్లాలోని నందలూరు శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సోమనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు కనుల పండుగగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన గురువారం ఉదయం శ్రీ సోమనాథ స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. బంగారు ఆభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో స్వామివారిని దేదీప్యమాన అలంకారంలో ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో స్వామివారి వాహన సేవ ఘనంగా జరిగింది. ఆది పురుష ఖిలాంతరంగా తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వర స్వామివారు సింహవాహనంపై, శ్రీ చెన్నకేశవ స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. పదకవిత పితామహుడు అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాక ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవాలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి సింహవాహన సేవను నిర్వహించారు. సర్వాభరణ భూషితంగా అలంకరించిన స్వామివారిని సింహవాహనంపై కొలువుదీర్చే అర్చకులు విశేష ఆరాధనలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం ఆలయ వీధులలో ఊరేగింపు ఉత్సవం జరిగింది. సింహవాహనంపై సిద్ధేశ్వరుని దర్శనం చేసుకుని భక్తులు తరించారు. వేదాల వీధులలో వెలిగే దీపమొకటి, శివపాలమలరించిన ఓంకార దివిటి. వేదాల వీధులలో వెలిగే దీపమొకటి, శివపాలమలరించిన ఓంకార దివిటి. శివదృష్టిని పొందిన ఈ సృష్టి నవ్య పుష్టి, లయ దుక్కుల ఓలనాడు జగతి నిత్య ప్రగతి. వేదాల వీధులలో వెలిగే దీపమొకటి, శివపాలమలరించిన ఓంకార దివిటి. అలాగే తాళ్లపాకలోని టీటీడీ అనుబంధ శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూలై 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న శ్రీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారికి హనుమంత వాహన సేవ జరిగింది. శ్రీ చెన్నకేశవ స్వామివారిని అర్చకులు సర్వాలంకార శోభితంగా హనుమంత వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ శ్రీ చెన్నకేశవ స్వామివారి హనుమంత వాహన సేవ శోభాయమానంగా సాగింది.
ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది ఆషాఢమాస ఉత్సవాలతో కాంతులేనుతోంది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంత వాసులు శ్రీ కామేశ్వరి అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించారు. చీర, సారె, పసుపు, కుంకుమ, పిండి వంటలతో మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. శ్రీ కామేశ్వరి దేవి సన్నిధిలో సారెను ఉంచి పూజలు చేశారు. ఆపై భక్తిగా అమ్మవారికి సారెను సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. అనంతరం శ్రీ మహానందీశ్వరుని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు కట్టమంచిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో స్వామివారికి అమ్మవార్లకు ఊంజల్ సేవ రమణీయంగా జరిగింది. పురాతన వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ వరదరాజ స్వామివారి సన్నిధిలో నూతనంగా వసంత మండపాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సకలాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచెపు చేశారు. మేళ తాళాల నడుమ స్వామి అమ్మవార్లను వసంత మండపానికి తీసుకువచ్చి ఊయలపై కొలువు తెచ్చారు. పండితుల వేద పారాయణం, కళాకారుల భక్తి గీతాలాపన, నాదస్వర కచేరీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భక్తుల కొంగు బంగారు దేవత తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలో కొలువుదీరిన చల్లని తల్లి శ్రీ భద్రకాళీదేవి. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి సమేత భద్రేశ్వరుల ఆలయంలో శాకంబరి పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో పాడ్యమి మొదలు పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా 14వ రోజు శ్రీ భద్రకాళి దేవిని ముద్రా క్రమంలో అర్చకులు దివ్యంగా కొలువుదీర్చి ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం శ్రీచక్రార్చన, కుంకుమార్చన, పుష్పార్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ భద్రకాళీదేవి అర్చనాది కైంకర్యాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వినుతికెక్కింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమలేసుని దర్శనానికి తరలివస్తున్నారు. ఇలా వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణను ఓ మహత్తర యజ్ఞంలా కొనసాగిస్తోంది. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులకు ఎక్కడెక్కడ అన్నపానీయాలు లభిస్తాయో తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నెలవైన పరమపావన పుణ్యక్షేత్రం తిరుమల. కోరిన వరాలను తీర్చే కొంగు బంగారు దేవుడు శ్రీనివాసుడి క్షణకాల దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తకోటి ఎంతో ఆర్తిగా తిరుమలకు విచ్చేస్తుంటారు. 7 కొండలపై వేంచేసిన సప్తగిరీసుడి దర్శనంతో భక్తుల జన్మజన్మల పాపాలు తొలగిపోయి సమస్త శుభాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ క్రమంలో తిరుమలకు విచ్చేసిన ప్రతి భక్తుడు శ్రీవారి అన్నప్రసాదాలను స్వీకరించాలనే సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో 1985వ సంవత్సరం నుండి నిత్యాన్న ప్రసాద వితరణ ప్రారంభించింది. 2000 మందితో ప్రారంభమైన అన్నప్రసాద వితరణలో నేడు దాదాపు 2 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈ మహత్తర క్రతువులో భక్తులను భాగస్వాములను చేస్తూ విరాళాలను ఆహ్వానిస్తూ టీటీడీ అన్నప్రసాదం ట్రస్టును ఏర్పాటు చేసింది. ఎందరో వదాన్యులైన దాతల సహకారంతో 2025 జూన్ 19వ తేదీ నాటికి టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు
9,98,836 మంది దాతలు 2,196 కోట్ల 9 లక్షల విరాళాలుగా అందజేశారు. ఇక భక్తులకు తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 95 ఫుడ్ కౌంటర్ల ద్వారా టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తోంది. నారాయణగిరి ఏటీసీ క్యూలైన్లు, కృష్ణతేజ అతిథి గృహం, శిలాతోరణం, ఆక్టోపస్ భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ఈ ఫుడ్ కౌంటర్లకు ప్రధానంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, అక్షయ కేంద్రీయ వంటశాల, వకుళమాత కేంద్రీయ వంటశాలల నుండి అన్నప్రసాదాల సరఫరా జరుగుతోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదాలను వడ్డిస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఉప్మా, పొంగలి అందజేస్తున్నారు. ఇక మధ్యాహ్నం భోజనం ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అనంతరం సాయంత్రం 5 నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం నుండి పాత అన్నదాన భవనంలోని పిఎస్సి 4కు అన్నపానీయాలు సరఫరా జరుగుతోంది. పాత అన్నదాన భవనంలో ప్రతిరోజు ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. అలాగే అక్షయ వంటశాల నుండి తిరుమలలోని వైకుంఠం 1లోని 20 కంపార్ట్మెంట్లకు అన్నప్రసాదాలను సరఫరా చేస్తున్నారు. సమయానుకూలంగా పాలు, కాఫీ, మజ్జిగ, పొంగలి, సాంబారన్నం అందజేస్తారు. ఇక్కడే శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు ప్రతిరోజు ఉదయం 7 నుండి 9 గంటల వరకు పొంగలి, పాలు, మజ్జిగ వితరణ జరుగుతుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంబారన్నం అందిస్తారు. ఇక తిరుమలలోని దక్షిణ మాడవీధిలోని సీనియర్ సిటిజన్ కౌంటర్ వద్ద మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు సాంబారన్నం, పెరుగన్నం, మజ్జిగ సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా అక్షయ వంటశాల నుండి వైకుంఠం 2లో 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ప్రతిరోజు ఉదయం 5 నుండి 7 గంటల వరకు పాలు, 7 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉప్మా లేదా పొంగలి, 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంబారన్నం, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు కాఫీ లేదా పాలు, రాత్రి 7 గంటల నుండి 12 వరకు ఉప్మా అందిస్తారు. ఇక నారాయణగిరి షెడ్లలోని 9 కౌంటర్లలో ఉదయం 5 నుండి 6 గంటల వరకు పాలు, ఉదయం 6 నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉప్మా, పొంగలి, ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంబారన్నం, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పాలు, రాత్రి 7 గంటల నుండి 12 వరకు ఉప్మా అందజేస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో రద్దీ సమయాలలో ఉదయం 11 నుండి రాత్రి 12 గంటల వరకు అన్ని ప్రాంతాలలో మజ్జిగ పంపిణీ జరుగుతోంది. ఇక వకుళమాత కేంద్రీయ వంటశాల నుండి పిఎస్సి 2లోని మినీ డైనింగ్ హాల్లో భక్తులకు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు సాంబారన్నం, పెరుగన్నం పంపిణీ చేస్తారు. రామ్ బగీచా ఫుడ్ కౌంటర్, సిఆర్ఓ కార్యాలయం వద్ద ఫుడ్ కౌంటర్, పిఎస్సి 1 దగ్గర ఫుడ్ కౌంటర్లలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంబారన్నం, తిరిగి సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు సాంబారన్నం పంపిణీ చేస్తారు. ప్రత్యేక పర్వదినాలు, రద్దీ రోజులలో అప్పుడప్పుడు పులిహోరాను కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక వేసవి సెలవులు, రద్దీ రోజులలో కృష్ణతేజ, శిలాతోరణం, ఆక్టోపస్ భవనం వరకు ఉన్న 20 ఫుడ్ కౌంటర్లలో ఉదయం 5 నుండి 6 గంటల వరకు పాలు, 6 నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉప్మా, ఉదయం 11 గంటలకు మజ్జిగ, 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంబారన్నం, పెరుగన్నం, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు పాలు, రాత్రి 7 గంటల నుండి 12 వరకు ఉప్మా పంపిణీ జరుగుతుంది. అలాగే ఏటీసీ ఫుడ్ కౌంటర్లు, నారాయణగిరి షెడ్లలో వేచి ఉండే భక్తులకు కూడా వకుళమాత కేంద్రీయ వంటశాల నుండే అన్నప్రసాదాల పంపిణీ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ ప్రాంతాలలో కల్పించిన అన్నప్రసాద వితరణను వినియోగించుకుని సంతృప్తికరంగా తిరుమల యాత్రను సుసంపన్నం చేసుకోవాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న
శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని భవన్స్ శ్రీ వెంకటేశ్వర భారతీయ విద్యాభవన్లో గురువారం ఆషాఢమాసం పౌర్ణిమ సందర్భంగా విశేష హోమాలు జరిగాయి. ఏటా ఆషాఢమాసంలో పౌర్ణమి తిథి రోజు భవన్స్ ప్రాంగణంలో గురు పూజోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో వేద పండితుల ఆధ్వర్యంలో అధ్యాపక సిబ్బంది బృందం ఎంతో భక్తి శ్రద్ధలతో గురు పూజోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శాస్త్రోక్తంగా శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భవన్స్ చైర్మన్ ఎన్ సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీరామకృష్ణ మఠంలో గురువారం గురు పూర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆషాఢమాసం పౌర్ణమి తిథి రోజు గురు పూర్ణిమ సందర్భంగా గురు పూజోత్సవం జరుపుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా రామకృష్ణ మఠం ఆవరణలో స్వామి వివేకానంద గురువులు రామకృష్ణ పరమహంస శారదామాతకు విశేషంగా పూజాధికాలను ప్రార్థనలను జరిపారు. సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం నివేదన, నీరాజన సమర్పణ పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ కార్యదర్శి స్వామి సుకృతానంద గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే అంశంపై ప్రసంగించారు. కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామంలో వేంచేసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారికి ఆషాఢమాస పూజల్లో భాగంగా సారు సమర్పణ భక్తి శ్రద్ధలతో జరిగింది. పరిసర గ్రామాల నుండి భక్తులు కావళ్లలో చీర, సారె, పిండి వంటలు, పసుపు, కుంకుమ నైవేద్యాలు ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చల్లని తల్లి శ్రీ భ్రమరాంబికాదేవికి సారెను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులు అమ్మకు సమర్పించిన సారెతో ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం భక్తులు పావన కృష్ణా తీరంలో కృష్ణమ్మకు విశేషంగా పూజాధికారులను నిర్వహించి నదీమ తల్లికి చీర, పసుపు, కుంకుమ సారెగా అందజేసి నమస్సులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాపూజీ గో సంరక్షణ కేంద్రంలో ఆషాఢమాస పూజలలో భాగంగా వారాహి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపులో భాగంగా గోశాల ప్రాంగణంలో సామూహికంగా ఖడ్గమాల పారాయణం, కుంకుమార్చనలు, దేవీ హోమాది క్రతువులను శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిగా సంకల్ప పూజలలో పాల్గొని సామూహికంగా కుంకుమార్చనలు, ఖడ్గమాల పారాయణాలను పూర్తి చేశారు. ఆపై గోశాల ఆవరణలో గో పిడకలు, గో పంచద్రవ్యాలతో శాస్త్రోక్తంగా దేవి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమంలో పాలు పంచుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణం శివనామ స్మరణలతో పరవశించింది. కామారెడ్డిలోని జయదుర్గ సమేత శ్రీ వైద్యనాథేశ్వరుని సన్నిధిలో ఆషాఢమాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వైద్యనాథేశ్వరునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. అర్చకులు ముందుగా సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై నమక చమక మంత్రయుక్తంగా స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని అనేశ్వరమ్మ గుట్టపై వెలిసిన శ్రీ దత్తాశ్రమంలో ఆషాఢమాసం పౌర్ణమి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ అనఘా సమేత గురుదత్తాత్రేయ స్వామి వారికి పరివార దేవతామూర్తులకు ప్రత్యేకంగా సంకల్ప పూజలతో అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేకంగా శ్రీ చండీదేవిని, దత్తాత్రేయులను వేంచేపు చేసి శాస్త్రోక్తంగా చండీ హోమం, దత్త హోమాదులను నిర్వహించారు. ఆపై పూర్ణాహుతి సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. విజయవాడ చిట్టినగర్లో నెలవైన శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆషాఢమాసం సందర్భంగా సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి సన్నిధిలో విశేషంగా పూజలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మీదేవి సుందరమూర్తిని పలు రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో శాకంబరి మాతగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. భక్తులు శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన మహాలక్ష్మీదేవి సన్నిధిలో ప్రణమిల్లి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అర్చకులు అమ్మవారికి మహార్చనలు పూర్తి చేసి మంగళ నీరాజన సమర్పణ గావించారు. సింహాచల క్షేత్రం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. సింహాచలంలో ఆషాఢ పూర్ణిమ సందర్భంగా గిరి ప్రదక్షిణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అప్పన్న సన్నిధి భక్తకోటితో పోటెత్తింది. గిరి ప్రదక్షిణలో అశేషంగా పాల్గొన్న భక్తులు జై వరాహలక్ష్మి నారసింహ స్మరణలు చేస్తూ అలౌకిక ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడారు. రంగురంగుల పూల తోరణాలు, డేరీ పువ్వులతో అందంగా అలంకరించిన ప్రచార రథంపై స్వామివారిని వేంచేపు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా ఆషాఢ పౌర్ణమి ముందు చతుర్దశి తిథి రోజు సింహగిరి దిగువన ఉన్న తొలి పావంచ నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. కొండ చుట్టూ 32 కిలోమీటర్ల మేర ఆధ్యాత్మిక భక్తి సంప్రదాయాలతో సాగే ఈ గిరి ప్రదక్షిణలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. ప్రళయ మారుత ఘోర భస్త్రికా పుత్తార లలిత నిశ్వాస డోలార జనయా. ప్రళయ మారుత ఘోర భస్త్రికా పుత్తార లలిత నిశ్వాస డోలార జనయా. కులశైల కుంభిని కుముదహిత రవి గగన, కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ. కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 76,501 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,033 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,39,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.